కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములు అని ప్రభు తెలియజేయును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువు తెలియజేయును. లోకజ్ఞానం వెర్రితనం అని దేవుడు చెప్పాడు కనుక ఈ లోకజ్ఞానం అనేది మనుష్యుల నుండి వచ్చినదే తప్ప దేవుని నుండి వచ్చినది కాదని పోయిన వారం తెలుసుకున్నారు. ఈ జ్ఞానులు కుయుక్తితో కూడిన జ్ఞానం. కుయుక్తితో వాళ్ళు ఉంటారు. వ్యాపార లక్షణాలు. ఒక వస్తువు మార్కెట్లోకి వెళ్ళాలి అంటే ఏదో మనిషికి ఆశ చూపించి ఎక్కువ మనం యాడ్లు ప్రకటిస్తారు, ప్రకటనలు అంటారు టీవీల్లో. ప్రకటనలో ఈ నూనె రాస్తే మీకు జుట్టు పెరిగిపోద్ది, ఈ నూనె రాస్తే మీ తల వెంట్రుకలు తెల్లబడవు, ఈ లోషన్ అప్లై చేస్తే మీ శరీరానికి మచ్చలు రావు, మీ ముఖానికి మచ్చలు మడతలు రావు అని గ్రాఫిక్స్ ద్వారా యాడ్లు ఇచ్చి అమాయకులు మోసం చేస్తుంటాయి. వాళ్ళు చేస్తూ ఉంటారు. తలనొప్పికి రాయగానే వెంటనే పోయిందంటది. తలనొప్పికి లోషన్ కానీ మనం అప్లై చేస్తాం అనుకోండి, విక్స్ వేపరూపు కానీ అమృతాంజనం కానీ ఇలా గంటించగానే పోయింది అంటారు. పోద్దా? ఎవరికి పోదు. రాసుకున్న తర్వాత మనం కాసేపు వెయిటింగ్లో ఉండాలి. అది లోపలికి వెళ్ళాలి, చర్మం నుంచి లోపలికి వెళుతుంది. ఆ లోపలికి వెళ్ళి ఆ నొప్పిని తొలగిస్తుంది అది. కానీ వాడు కుయుక్తి ఇలా రాసిన వెంటనే పోయింది. వాడి చేతే చెప్పిస్తాడు. ఎవరికైతే తలనొప్పి వచ్చి రాసుకుంటాడో వాడి చేతే చెప్పిస్తాడు పోయింది అని. మనం మోసపోతాం. పోవచ్చు, కొంతసేపటికి పోవచ్చు, కొన్ని మందులు కొంత కాలానికి పనిచేయచ్చు. కానీ యాడలో మాత్రం క్షణాల మీద తీసిస్తూ ఉంటాడు. అది మన కుయుక్తి కాదా? మనుషుల్ని మోసం చేయడం కాదా? అది మోసమే. ఎట్లైనా డిస్టర్బెన్సు చూడండి, టకా 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 అంటుంది. కనుక జ్ఞానులను ఏమన్నాడు? వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానులను వాళ్ళ కృత్రిమాలు అంటే కృత్రిమంగా పుట్టించినవి, తయారు చేసినవి, వాళ్ళ మాయజ్ఞానంతో చేసినవి. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనను తలక్రిందులు చేయను. కపటుల ఆలోచనలను తలక్రిందులు చేయను. ఇక్కడ 20వ వచనంలో, యోబు గ్రంథంలో చదువుకున్నదే 20వ వచనంలో చెప్తున్నాడు. జ్ఞానులను
వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువు తెలియచేయును అని వ్రాయబడి ఉన్నది అని ఉంది. చూడండి, పౌలు గారు రాస్తున్నారు, జ్ఞానులు వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువు తెలియజేయును అని వ్రాయబడి ఉన్నదనను. వ్రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథం ఎక్కడ వ్రాయబడి ఉన్నది? కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థము, నరులు జ్ఞానము వ్యర్థము, నరుల ఆలోచన వ్యర్థము అని యెహోవాకు తెలిసి ఉన్నది గనుకనే కీర్తనాకారుడి చేత క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలకు ముందే వ్రాయించాడు. ఒకేసారి చదువుదాం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే, జ్ఞానులను వారు కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువుకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుష్యుల యందు అతిశయపడకూడదు, సమస్తమును మీవి. పలానోడు చెప్పాడా ఇది అని వాళ్ళ మాయజ్ఞానాన్ని చూసి మీరు అతిశయపడకూడదు, పొగడకూడదు, పొంగిపోకూడదు. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. ఇవన్నీ మీవే, మీకోసమే దేవుడు రాయించాడు. మనుషుల జ్ఞానాన్ని నమ్మకండి అని ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని మన కొరకు తయారు చేసి భూమి మీద మనందరి చేతులకు ఇచ్చాడు దేవుడు. కనుక ఇది మీ చేతిలో ఉన్నంతకాలం ఇంతకంటే మహాజ్ఞానాన్ని చెప్పేవాడు ప్రపంచంలో లేడు, ఇప్పటికి పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టబోడు. ఎందుకంటే దేవుని వలన వ్రాయబడినవి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా. అందుకే మనకు మూలాధారం ముఖ్యం, పూర్తి నమ్మకం బైబిల్ తప్ప మరొకటి ఉండకూడదు. బైబిలే సర్వానికి మూలం, బైబిలే. సమస్తమును మీవి అంటున్నాడు దేవుడు, సమస్తమును మీవి. ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. అదే మనకు ముందుగా చదువుకున్నాం. 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూడండి. 3వ అధ్యాయంలో అదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో 1 కొరింథీ 3వ అధ్యాయంలో 4 నుంచి 6 వరకు చూడండి. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన ప్రకృతికి సంబంధించి నేను పౌలు వాడను, కేఫా వాడను, నేను పలానా వాడను అని ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు? అవన్నీ మీవే. మీరు క్రీస్తువారు కదా, మీరు క్రీస్తువారు కనుక మీకంటే గొప్పవారు ఎవరున్నారు? కనుక నేను పౌలు వాడను, అపోల్లో వాడను, పేతురు వాడను అని చెప్పుకొనుచున్నారు కారా? మీరు ఎందుకు ఆళ్ళ తాలూకా అని చెప్పుకుంటున్నారు? పౌలు క్రీస్తు కంటే గొప్పవాడా? కాదు కదా. పేతురు క్రీస్తు కంటే గొప్పవాడా? కాదు కదా. వీళ్ళెవరూ గొప్పవారు కాదు కదా. మీవన్నీ మీవే. దేవుడు ఇవన్నీ మీకోసమే చేశాడు. వాటిని కలిగి ఉన్నారు మీరే. అది దేవుడు చెప్పిన మాట.
కనుక ముందే ఈ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడి మాటలో మాట్లాడాడు. అలాగే 4వ అధ్యాయం 6వ వచనం, ఇందులోనే పక్క అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా మీరు మమ్మల్ని చూసి, పౌలుని కానీ పేతురుని కానీ అపోలోను కానీ మమ్ములను చూచి బైబిలులో వ్రాయబడిన దేవుని మాటలను అతిక్రమించకండి, తప్పిపోకండి. అది నేర్చుకోవాలి మీరు. బైబిల్లో ఉన్నవి మానేసి నీ సొంత మాటలు, నీ సొంత ప్రతిభ, నీ సొంత జ్ఞానము ప్రజలకు చెబితే అది మంచిది కాదు. బైబిల్ కంటే నీ జ్ఞానం గొప్పది కాదు అన్నాడు. అదే మమ్మును చూచి, బైబిలులో వ్రాయబడిన లేఖనాలు, ప్రవచనాలు, భవిష్యత్తు, బైబిల్లో వ్రాయబడిన ప్రవచనాలని అతిక్రమించకూడదని నేర్చుకోవాలి మీరు బాగా. మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకూడదు, పొంగిపోకూడదు. నేను అతని కంటే గొప్పవాడిని. ఇప్పుడు నేను ఇందాక వింటున్నాను, ప్రసన్నబాబు చెప్పింది. మరియమ్మ గారిని నానా మాట్లాడుతున్నారు. మరియమ్మ గారు ఎవరో కాదు, సాక్షాత్తు నువ్వు నమ్ముకున్న, ఎవరి నామాన బాప్తిసం పొందావో ఆ సత్పురుషుడు, ఆ దేవుడు, ఆయన నమ్ముకున్నావు. ఆయన్ని కన్న తల్లామె. ఆయన కన్నందుకు ఎన్ని బాధలు అనుభవించిందామె. గర్భవతి అయింది. అవగానే లోకం ఎలాగ పెళ్ళి అవ్వకుండా గర్భవతి ఎలాగైంది, ఎవరితోనైనా పోయిందా? అవమానించారండి. అంతటితో ఊరుకుందా లోకం? మరియమ్మను ఆడిపోసుకుంది. ఆ మాటలు యోసేపు నమ్మాడు. ఎందుకంటే ఊరిలో తిరుగుతుంటారు కదా మగాళ్ళు. ఆడవాళ్ళు మంచిగా తిరిగినా చెడ్డగా తిరిగినా బయట తిరుగుతారు కనుక లోకం వాళ్ళని అనుమానిస్తుంది. చాలామందికి నేను చెప్తానండి అవి. మీ ఆయన నేను ఎంతైనా నమ్మొచ్చు, మీ ఆయన దృష్టిలో నువ్వు గొప్పదానివే, పతివ్రతవే. కానీ లోకం తన నోటికొచ్చినట్టుగా మాట్లాడుతుంది. కనుక మీరు జాగ్రత్తగా అదుపాజ్ఞలలో భర్తకు లోబడి ఉండాలి. కానీ మరియమ్మ భర్తకు లోబడే ఉంది, కానీ యోసేపు దారుణంగా ప్రవర్తించాడు. ఆయన ఆమెను విడిపోయాడు, విడనాడను ఉద్దేశించాడు, వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఎవరితోనో పోయింది మరియమ్మ, నా భార్య, నాకు ప్రదానము చేయబడిన మరియా ఎవరితోనూ పోవటం వల్ల గర్భవతి అయిపోయిందని యేసుప్రభువుని తన గర్భంలో మోసుకున్న కాలంలో మరి ఆయన తండ్రి తల్లిని మరియను వదిలేయాలనుకున్నాడు. దేవుని పిల్లలారా, ఎంతవరకు భారం అనుభవించిందో తెలుసా? యేసుప్రభు వారు ఆయన చంపాలని యూదులు అనుకున్నప్పుడు తన ఇంటికి వెళతాడు. యేసుప్రభు వారు తన ఇంటికి వెళతాడు. అప్పుడు తన తోడబుట్టిన వాళ్ళు ఉన్నారే, తమ్ముళ్ళు, వాళ్ళు ఏమన్నారో తెలుసా యేసుప్రభుని? మరి ఆ ఇంట్లో యజమాని యోసేపు కదా అందరికీ తండ్రి. మరి ఆయన ఏమనాలి? ఆయన ఊరుకోబట్టి యేసుప్రభు తమ్ముళ్ళు అంటే యోసేపుకు పుట్టిన పిల్లలు వాళ్ళు ఏమన్నారో తెలుసా? 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం. నువ్వేటి మా ఇంటికి వచ్చావు? మా ఇంటికి వచ్చావు? 3వ వచనం, 7వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం. ఆయన సహోదరులు ఆయనను చూచి, సహోదరులు అంటే శిష్యులు కారు, సహోదరులు అంటే శిష్యులు కారు, ఒకే ఉదరము నుండి పుట్టినవారు అంటే గర్భము నుండి పుట్టినవారు అని అర్థం. సహోదరులు
అంటే ఒకే గర్భం నుండి పుట్టినవారు. వాళ్ళు ఏమన్నారు? నీ సహోదరులు అంటే గర్భం నుండి పుట్టినవారు గర్భము నుండి పుట్టని వారి దగ్గరికి వెళ్ళిపోమంటున్నారు, అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోమంటున్నారు. బాగా ఆలోచించండి. ఆ తల్లికి ఎంత అవమానం అండి, ఎంత అవమానాన్ని భరించింది గర్భవతిగా ఉన్నంతకాలం. ఎవరో ఆమెను ఆ రోజు గొప్పగా అనుకున్న లోకం అంతా ఆ రోజు ఆమెను తృణీకరించారు, చెడ్డదానిగా భావించారు, చెప్పుకున్నారు, గుసగుసలాడారు. మరి ఆ తల్లి భరించలేదా? యేసు పెద్దవాడైనంత వరకు భరించిందే. ఆ మరియను తోలనాడడానికి నీకు ఎన్ని గుండెలు! ఆ తల్లి గురించి నీకు అర్థం కాదా? నీ తల్లి గురించి నీకు అర్థం కాదనమాట. నీ తల్లి గురించి నువ్వు అలాగ ఆలోచించగలవా? మూర్ఖులు, బుద్ధి లేని వాళ్ళు, అసహ్యులు, అలాంటి వాళ్ళు మరియమ్మను తోలనాడుతున్నారు. ఈ రోజుకి మాట్లాడుతున్నారంటే సిగ్గు. యేసు ప్రభువు పుట్టి 2026 సంవత్సరాలు అయినా ఇప్పటికీ మరియమ్మని తోలనాడుతున్నారు అంటే వాళ్ళు అసలు మనుషులేనా చెప్పండి? తోలనాడకండి. అప్పుడు ఏమంటున్నారు తోడబుట్టిన వారు? ఆయన ఒకే ఉదరము నుండి పుట్టిన వాళ్ళ ఆ సోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు అపోస్తలులైన నీ శిష్యులు చూచినట్లు మా ఇల్లు వదిలేసి యోదయ దేశానికి పో. నువ్వు వస్తే మాకు సిగ్గు. నీ వస్తే మా అమ్మను ఏదో అనుకుంటారు. అప్పుడు మరియా ఇంట్లోనే ఉంటుంది కదండి. ఆ మాటలు విన్న తర్వాత మరి ఏమైపోద్ది ఒకసారి ఆలోచించండి. ఏంటిరా మీ తమ్ముళ్ళునా మీ అన్నను అలాగంటున్నారు? ఎవరనుకుంటారా? పరిశుద్ధాత్మదేవుని వలన గర్భం ధరించిన పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన బిడ్డరా. మీ అన్నయ్య ఎవరనుకుంటున్నారా? లోకరక్షకుడురా. నాకు గబ్రియేలు దూత వచ్చి చెప్పిందిరా, అమ్మా స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివమ్మా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీ కొరకు లోకం కొరకు పుడుతున్నాడు అని నాతో చెప్పింది గబ్రియేలు దూత. దేవుడు కబురు పంపాడు. మీ నాన్న నమ్మటం లేదని మీ నాన్నకు చెప్పించాడు దేవుడు దేవదూత చేత. తల్లి ఏమైపోతుందంటే కొడుకులకి ఏమి ఒక కొడుకు గురించి మిగిలిన కొడుకులకు పిల్లలకి ఏమి చెప్పుకుంటుంది ఆ తల్లి? ఏడవాలి చాటున పడి. అయ్యో నా కొడుకుని ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, నన్ను అన్యాయంగా మాట్లాడుతున్నారు, నా కొడుకుని అన్యాయంగా మాట్లాడుతున్నారని మరియ వాపోదా? మరియ బాధపడదా? అలాంటి మరియమ్మ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ఇందాక విన్నాను ప్రసన్నబాబు. చాలా బాధ అనిపించేసింది నాకు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు దయాప్రాప్తురాల. దేవదూత గబ్రియేలు చెప్తున్నది. అంత గొప్ప ఆమెనే తొలనాడుతున్న ఈ లోకం, అందరినీ తోలనాడడం ఈ బుద్ధిహీనులు, ఈ లోకజ్ఞానులు ఏదో సత్యం బయటకు చెప్తున్నాం అనుకుని బైబిల్ నమ్మి బైబిల్ మీదే తిరుగుబాటు చేస్తున్నారు. అదేనండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు
అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తనకున్న డబ్బును బట్టి అతిశయింపకూడదు. ఎవరైనా అతిశయిస్తే దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయించును. అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని నేను దేవునిగా చెప్తున్నాను. అంతేగాని నీకున్న డబ్బును బట్టి, నీకున్న పరాక్రమాన్ని బట్టి, నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి నువ్వు గర్వపడకు. నువ్వు భారత ప్రధానమనో అమెరికా ప్రెసిడెంట్వనో గొప్పపడకు. నీ దేశం అగ్రదేశమనో నీ దేశం అణుబాంబులు ఉన్నాయనో నువ్వు విర్రవేక్కో. అలా అనుకునేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, బుద్ధిహీనులు. అలా అనుకునేవాళ్ళు ఎవరు? బుద్ధి లేనివారు. మీరేమనుకోవాలో తెలుసా? నన్ను బట్టి అతిశయపడండి అంటున్నాడు దేవుడు. దేవుడు దేనిని బట్టి అతిశయపడమన్నాడు? భూమి మీద నేను కృప చూపిస్తున్నానే సకల కోటి జీవరాశులకు వాళ్ళకి తగిన భోజనం పెడుతున్నానే. చిన్నపిల్లలు ఒక రకమైన భోజనం తింటారు, వయసులో ఉన్నవాళ్ళు ఒక రకమైనటువంటి బలమైన భోజనం తింటారు. వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు బలహీనతను బట్టి అవయవాలన్నీ డ్యామేజ్ అవుతున్నాయి కనుక కొంచెం బలహీనమైన భోజనం తింటారు, నాన్ వెజ్లో తినకుండా. చీమ తినే ఆహారం వేరు, నీ బుర్ర మీద ఉన్న పేను తినే ఆహారం వేరు, నేల మీద తిరిగే పురుగులు తినే ఆహారం వేరు, కాకులు తినే ఆహారం వేరు, గద్దలు తినే ఆహారం వేరు, చేపలు తినే ఆహారం వేరు, సింహాలు పులులు తినే ఆహారం వేరు, మనుష్యులలో పెద్దవాళ్ళు, నడివయసు ఉన్నవాళ్ళు, ముసలివాళ్ళు తినే ఆహారం వేరు. ఇన్ని రకాల ఆహారాలను ఇస్తున్నాడే కన్న తండ్రి. ఎన్ని కోట్లు జీవరాశులు, వాటన్నిటికీ తగిన కాలాన్ని తగిన కాలంలో వాళ్ళ ఆకలిని తీర్చడానికి దేవుడు పెడుతున్నాడే. అది ఆయన గొప్పతనం. ఆయన నీకు తండ్రి. వీలైతే నువ్వు అలా పెట్టగలిగి ఎవరికైనా, అది నీ గర్వం. నువ్వు పెట్టి అతిశయపడు, ఏమీ చేయకుండా ఊరకే అతిశయపడకు, గర్వపడకు. అణిచేస్తానంటాడు దేవుడు. ఏమన్నాడు? ఎన్ని చెప్తున్నాడు చూడండి. జ్ఞాని తనకేదో మహాజ్ఞానం ఉందని వాడు విర్రవీగుతున్నాడు. మరియమ్మది తప్పు, రాముడిది తప్పు, ఈశ్వరుడిది తప్పు, అల్లాది తప్పు, సిక్కులది తప్పు, నాదే రైట్ అనుకుంటున్నవారు. అయితే పలానా వాళ్ళది తప్పు అని అనమని దేవుడు ఎక్కడ చెప్పలేదే. పలానా మతపు వారిని అవమానపరచండి అని దేవుడు బైబిల్లో ఎక్కడ చెప్పలేదే. వాళ్ళని అవమానకరంగా మాట్లాడండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదే బైబిల్లో. నీకు పనికిరాని జ్ఞానం ఉన్నదని, నీ పనికిరాని జ్ఞానంతో వాళ్ళది తప్పు, వీళ్ళది తప్పు అంటే నిన్ను సమాధి చేస్తారు. వద్దు, గర్వపడకు. గర్వపడితే నిన్ను సమాధి చేస్తుంది లోకం. నీ శత్రువు సాతాను తన వారిని రేపి నువ్వు ఒంటరిగా చూసి నిన్ను ఎక్కడో ఒక దగ్గర నిన్ను చంపుతారు వాళ్ళు. తెలుసుకో. నన్నెవరూ ఏమీ చేయలేరు అనుకుంటున్నావా? ఇందిరాగాంధీ మీటింగ్కి వస్తే లక్షలాది మంది ప్రజలు వచ్చేవారు ఆమె మాటలు వినడానికి. కానీ ఆమెకు దేశం నిండా శత్రువులు ఉన్నారు. ఈ జనాల మధ్య నన్నేమి చేయగలరు అని ఇందిరాగాంధీ అనుకుందే కానీ తన ఇంటిలోనే తన 23 తుపాకీ గుళ్ళతో కాల్చి చంపేశాడు ఒక సిక్ ఆయన. తెలుసా నీకు? చావు అనేది
ఎప్పుడైనా నిన్ను కబళించవచ్చు శత్రువుతో. గర్వపడుతున్నావా? గర్వపడకు, తగ్గించుకో, పొగరబోతుగా ప్రవర్తించుకో, అని తిరక్కో. కొంతమంది చూస్తే ఏమైంది, ఎందుకలా అన్నావు, ఎందుకలా మాకు మార్చుకొని తిరుగుతున్నావు? చాలామంది అండి తెలియక శత్రువుని చూసి నవ్వండి, నవ్వు ముఖం పెట్టండి. ఎంత మంచోడండి ఆయన, ఇంత గొడవ పడినా నన్ను చూసి ఆయన నవ్వుతున్నాడు. అలా అనాలిగానే అన్నాడు అనుకో, ఒరే ఆడు పొగరది ఇంకా తగ్గలేదురా, ఒకసారి వేసాం కానీ ఆడు దొరకలేదురా, ఒకసారి మాటు వేసాం చంపడానికి కానీ వాడు మనకు దొరకలేదురా, దొరుకుతాడు. నీ మీద పగ పెంచుకుంటారు నువ్వు అలా పొగరబోతుగా ప్రవర్తిస్తే. నువ్వు అలా పొగర పెంచుకొని కానీ బ్రతికితే ఈ చెయ్యి ఇక్కడికి నరికేశారు, ఈ చెయ్యి ఇక్కడికి నరికేశారు, కాలు మంచిగా నరికేశారు పట్టపగలు. ఏట్రా ఈ సౌండ్ సిస్టమ్ మీరును టపాసాలు పేలినట్టు. మార్గం మధ్యలో వెళ్తుంటే ఎవరో నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు, నరికి పోగేశారు. నరికి పోగులేస్తూ ఉంటారు చూసారా భాష. ఒరే నిన్ను నరికి పోగులు పెడతానంటారు. నిజమండి. కర్ణాటక ప్రసాద్ ఆ కుర్రోడు పేరు. మన సెమినార్కి వచ్చి 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం ఒక 5 ప్రిన్సిపాల్స్కి నెలకు 5,000 చొప్పున ఇచ్చిన దాత. కానీ ఏం చేశాడు, రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఎందుకు నీకు రాజకీయం ఏంటి? దేశోద్ధారకులు అందరూ నేను బాగు చేసిస్తారనే. నువ్వు దొరికితే ముందు ఆడే నరికేస్తాడు నిన్ను. నువ్వు ఎవడి కిందైతే నరకడం ప్రారంభించావో వాడే నిన్ను నరికించేస్తాడు ఏదో రోజున. నీ దిక్కుమాల రాజకీయాలు కక్కుర్తిపడి వెళ్ళక లోపలికి. అది మంచిది కాదు ఆ మార్గం. అర్థమైందా? ఎవరి మీద విర్రవేక్కో, ఎవరి మీద గర్వపడకో, ఎవరిని తోలనాడకో, ఎవరిని తగ్గించి మాట్లాడకో. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి కానీ చెప్తున్నారండి. చాలామంది ఆడవాళ్ళు బరి తెగించి మాట్లాడుతున్నారు సోదరీమణుల మీద. చాలామంది మగాళ్ళు బరి తెగించి మాట్లాడుతున్నారు సోదరుల మీద. వద్దు, మీకు అది తగదు. కనుక ఏమంటున్నాడు, నేనెంత గొప్పవాడనో మీరు అలా ఉండండి. తర్వాత జ్ఞాని తన జ్ఞానమును బట్టి, పరాక్రమవంతుడు తన గొప్ప బలశాలని అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన డబ్బును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు గర్వపడువాడు దేనిని బట్టి గర్వపడవలెనగా, భూమి మీద నీవు దయా కృప నీ తోటి వారి మీద చూపించు. నీతిని న్యాయాన్ని నీ పిల్లల ఎదుట జరిగించు, నీ సోదర సోదరీమణుల ఎదుట జరిగించు. నీతి న్యాయములు జరిగించుచునున్నా నీ తండ్రి అయిన దేవుడిని నేనే కదా అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. నువ్వేమి తెలుసుకుంటున్నావు? నా గురించి వెంటనే పోతున్నావు. నా దేవుడికి ఇలాంటి క్యారెక్టర్ ఉంది, నేను కూడా అలాగ ఉండాలని ఆలోచించటం లేదు. పొగరు ఇంకా వినే కొద్దీ పొగరు వస్తుంటుందండి చాలామందికి. ఈ మాటలు వినే కొద్దీ పొగరు బలిసిపోతుంది అంటారు. ఒరే నీకు పొగర బలిసిందిరా అంటారు. వాక్యం వింటున్నాను, వాళ్ళ పొగర బలిసిపోతున్నావు అంటే నిన్ను తిన్నగా చావనివ్వడు. నీవు కుమిలి కుమిలి ఏడ్చే రోజు ఒకటి వస్తుంది నీకు.
నలిగిపోయే బాధల్లో మునిగిపోయే రోజు వస్తుంది నీకు. ఎదురు చూడు. దేవుని మాట అది, నా మాట కాదు. దేవుని పిల్లలారా, దేవుడు ఆడిన ప్రతి మాట, ఈ లోక జ్ఞానమును దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములను ప్రభు తెలియజేయును అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవ్వడును మనుష్యుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనా, అపొల్లో అయినా, పేతురైనా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ప్రస్తుతమందున్నవి అయినను రాబోవినవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.